ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ 30 మంగళవారం, శుభకృతనామ సంవత్సరం, పుష్యమాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, తిథి పంచమి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మాతృవర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులకు శ్రమ తప్ప గృహముల వాతావరణం గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాల్లో చివరి నిమిషాల్లో వాయిదా పడతాయి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ పురోగతి సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. రాశి వారికి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక పరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి లభించదు. నూతన ప్రయత్నాలు లభించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి కీలక విశేషాలు స్వీకరిస్తారు. ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రయాణాల్లో వీలైనంత వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపారాలు ఉత్సాహాన్ని సాగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన వాహన యోగం ఉన్నది. సోదరులతో ఆశీర్వాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఇంటా బయట ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. శత్రువుల సమస్య నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక అందరికీ సెలవండి. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.